గుడ్ మార్నింగ్. ప్రైమ్ 9 న్యూస్ పేపర్ అనాలిసిస్కి స్వాగతం. ఈరోజు ఏ పత్రిక ఏ వార్తను హైలైట్ చేస్తుంది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు చూస్తే గమ్యస్థానం ఏపీని ఎంచుకోండి. సింగపూర్ పర్యటనలో చంద్రబాబు విషయం మనకు తెలుస్తుంది. ఏపీకి పెట్టుబడులే ఆకర్షణగా ఆయన ఈ పర్యటన సాగుతోంది. అక్కడ ఒక్క పారిశ్రామికవేత్త ఒక ప్రాజెక్ట్ ప్రతిపాదనతో రండి అంటూ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆల్రెడీ మనకి పిక్లో కూడా కనిపిస్తున్నారు నారాయణ గారు, అలాగే అక్కడ సింగపూర్ ప్రతినిధులు కూడా కనిపిస్తున్నారు చంద్రబాబు గారితో సహా. అక్కడ నమూనా ఏదైతే ఉందో భవనాల నమూనా దాన్ని పరిశీలిస్తున్నారు అటు చంద్రబాబు అండ్ నారాయణ కూడా. నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో భాగస్వామ్య సదస్సు ఉంటుంది. రాష్ట్రంలో మీ పెట్టుబడులు సురక్షితం కాబట్టి ఒక పారిశ్రామికవేత్త ఒక ప్రాజెక్ట్ ప్రతిపాదనతో రండి, డెఫినెట్గా మీకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలతో అనుమతులు ఇమీడియట్గా మంజూరయ్యే విధంగా కూడా అక్కడ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఉందని కూడా చంద్రబాబు అక్కడ స్పష్టం చేశారు. ముఖ్యంగా సింగపూర్లో సిఐఐ భాగస్వామ్య సదస్సు బిజినెస్ రోడ్ షోలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో సిఐఐ 2026 భాగస్వామ్య సదస్సు ఏదైతే ఉందో అది నిర్వహిస్తున్నారు కాబట్టి సింగపూర్లో పారిశ్రామికవేత్తలు ముందస్తుగా ఆహ్వానం పలుకుతున్నామని కూడా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎందుకంటే సింగపూర్తో ఎప్పటి నుంచో కూడా ఒక అవినాభావ సంబంధం భారత్కు, అందులో ఏపీకి ప్రత్యేకంగా సింగపూర్తో అనుబంధం ఉంది కాబట్టి ప్రతి పారిశ్రామికవేత్త కనీసం ఒక ప్రాజెక్ట్ ప్రతిపాదనతో రావాలని కూడా కోరారు. అలాగే రెండో గమ్యస్థానంగా సింగపూర్ తర్వాత అమరావతి ఏపీని ఎంపిక చేసుకోవాలని కూడా పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. చూస్తాం చాలా రోజులుగా అటు చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, కంటిన్యూస్గా ఈ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పర్యటనలు సాగుతూనే ఉన్నాయి. సింగపూర్కి గతంలో కూడా వెళ్ళిన సందర్భాలు చూస్తాం. ఇప్పుడు తాజాగా అక్కడ పరిశీలించేందుకు కూడా వెళ్ళారు, అక్కడ రోడ్ షోలో పాల్గొన్నారు. సింగపూర్లో మంగళవారం నిర్వహించిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో కూడా పాల్గొన్నారు. భూమి, నీరు, మౌలిక వస్తువులు, అత్యుత్తమ పాలసీలతో పెట్టుబడులకు ఏపీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీ పెట్టుబడులు సురక్షితం. ఎందుకంటే ఒక సుస్థిరమైన పాలన, లా అండ్ ఆర్డర్ కూడా అదుపులో ఉండటం. అక్కడ మీకు ఏవైతే వనరులు కావాలో, జనరల్గా ఏ పెట్టుబడులకైనా ఏ సంస్థలకైనా ఏం కావాలి, అక్కడ ల్యాండ్ కావాలి, అట్ ద సేమ్ టైం వాటర్ కావాలి, అలాగే మౌలిక వస్తువులు, అత్యుత్తమ పాలసీలు. అక్కడ ప్రభుత్వం కూడా వారికి అనుకూలంగా పాలసీలు ఇవ్వగలిగే రీతిలో ఉండాలి. ఎందుకంటే ఒక చోట ₹1 పెట్టుబడి పెడుతున్నామంటే ₹1 లాభం వచ్చే విధంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం అక్కడ మొత్తం అందరికి ఉపాధి కల్పించే విధంగా ఉండాలి. సో ఇవన్నీ కూడా మీకు ఏపీలో లభిస్తాయి. డెఫినెట్గా మీరు అమరావతికి రండి, అమరావతిని సెకండ్ ప్లేస్గా మార్చుకోవడానికి పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఉద్యాన పంటలు, వ్యవసాయం, సేవల రంగంలో ఏపీ కీలక రాష్ట్రంగా ఉంది కాబట్టి ఉద్యాన పంటలు ప్రోత్సహించేందుకు 1,00,000 కోట్లతో ప్రాజెక్టు రూపొందిస్తామని కూడా తెలిపారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు అవకాశం ఉంది. పారిశ్రామిక అనుకూల పరిస్థితులు కూడా కల్పించేలా 26 పారిశ్రామిక విధానాలు కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. ఏపీలో భూమి, నీటి లభ్యత చాలా స్పష్టంగా ఉంది. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంతో నీటి సరఫరా కూడా ఎక్కడ మీకు జాప్యం ఉండదు, నీటి సరఫరా కూడా అవకాశం ఉంది కాబట్టి ఒక కుటుంబం ఒక పారిశ్రామిక విధానం ద్వారా ప్రజలకు వ్యాపారవేత్తలుగా తయారు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. నైపుణ్య మానవ వనరులు తయారు చేసేందుకు ఆపరేషన్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని కూడా తెలిపారు. సో మొత్తంగా సింగపూర్లో అయితే ఇది సిచ్యువేషన్. సింగపూర్లో మంత్రి నారాయణతో కలిసి అక్కడ నమూనాలు పరిశీలిస్తున్నది కూడా మనం చూస్తాం. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం కాబట్టి డెఫినెట్గా సెకండ్ సిటీగా మీరు అమరావతిని, ఏపీని ఎంచుకోవాలని కూడా అక్కడ పిలుపునిచ్చారు. సీజన్ 8 361 degrees పుస్తకావిష్కరణలో కూడా పాల్గొన్నారు. సో మెయిన్ బ్యానర్ ఐటెంగా ఈ ఐటెం ఇచ్చారు. ఇక తర్వాత చూద్దాం, డాక్టర్ చీటీ ఉంటేనే దగ్గుమందు. ఇది మాత్రం చాలా కీలకం. ఎందుకంటే నిబంధనలు ఎప్పుడు ఉంటాయి కానీ ఎప్పుడు పాటిస్తామంటే ఎవరికీ తెలియదు. సో మన చేతులారా మనం చేసుకునే ఇవన్నీ కూడా, ఎందుకంటే ఏదో మనకి కాఫ్ వస్తుంది, లేదా కోల్డ్ వస్తుంది, లేదా ఫీవర్ వస్తుంది, డైరెక్ట్గా మనం మెడికల్ షాప్కి వెళ్ళిపోతాం. ఓకే, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వచ్చు, బట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఎందుకంటే ఒక్కొక్కరి బాడీ ఒక్కో విధంగా ఉంటుంది. కొంతమందికి ఇంటర్నల్గా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి అవి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది, ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి డాక్టర్స్ ఇటువంటి దగ్గుమంది ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దగ్గుమందులు, ఇతర సిరపుల అమ్మకాలు కఠినం చేసేలా నిబంధనలు మార్చినట్టు కూడా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటిని కొనుగోలు చేయడానికి డాక్టర్ చీటీ తప్పనిసరి చేస్తుంది. ఇప్పటివరకు 1000 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో కొన్ని రకాల దగ్గుమందులు అమ్మేందుకు లైసెన్స్ లేని దుకాణాలకు అనుమతి ఉండేది. కానీ తాజాగా ఈ మినహాయింపు సిరపులు కూడా తొలగించారు. తద్వారా లైసెన్స్ ఉన్న ఫార్మసీల ద్వారా మాత్రమే ఈ సిరపుల అమ్మకాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా రోగుల భద్రత, సిరపుల వినియోగం కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పక్కాగా అంచనా వేయటం, నాణ్యత ప్రమాణాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ మార్పు చేసినట్టుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఔషధాల తయారీదారులు కావచ్చు, అలాగే పంపిణీదారులు కావచ్చు, రిటైలర్లు ఖచ్చితంగా ఈ ఆదేశాలు పాటించాలని కూడా స్పష్టం చేస్తుంది.
ఎందుకంటే కల్తీ అయిన కారణంగా ఈ సిరప్లన్నీ కూడా ఈ మధ్య చూస్తాం. చిన్నపిల్లలు కూడా ఈ కాఫ్ సిరప్‌లతోటి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా మనం చూస్తాం. రీసెంట్‌గా చాలా పెద్ద ఇష్యూ కూడా అయింది. సో, నాట్ ఓన్లీ సిరప్స్ అంటే ప్రతి దాంట్లోనూ కూడా కొంచెం మనం కన్‌స్ట్రక్టెడ్‌గా ఉంటేనే బెటర్. ఎందుకంటే డాక్టరు ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం వెళ్ళిపోయి మనకి ఏది పడితే అది వాడేస్తే దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఆ రోజుకి అది రిలీఫ్ ఇవ్వచ్చు. తర్వాత మళ్ళీ వేరే ఇంకొక దాంట్లో పెట్టొచ్చు. కాబట్టి మన ప్రాణాల మీద కూడా మనకు శ్రద్ధ లేకపోతే ఇక ఎవరేం చేయగలరు ఇంకా. సో, దానికి సంబంధించి కూడా ఆలోచించుకోవాలి డెఫినెట్‌గా. దానికి సంబంధించి ఈసారి కేంద్ర ఆరోగ్య శాఖ కూడా చాలా కీలక ఆదేశాలు ఇచ్చింది. చాలా రూల్స్ కూడా స్ట్రిక్ట్ చేయబోతోంది. ఇక నెక్స్ట్ ఐటెమ్‌గా శిఖరాగ్ర సదస్సు జీ7కి సంబంధించి చాన్నాళ్ళ తర్వాత ట్రంప్, మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ఒకే ఫోటోలో మనకు కనిపిస్తున్నారు. భారత ప్రధాని మోదీకి ఆత్మీయ పలకరింపు ఇచ్చారు. ఇరాన్ యుద్ధం ఇక గత చరిత్రని ఇప్పుడు తాను ఉక్రెయిన్ యుద్ధంపై దృష్టి పెడతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. చూద్దాం మరి రోజుకొక ప్రకటన వస్తూనే ఉంటుంది నుంచి. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇది లేటెస్ట్ ప్రకటన. దీనిపై తాను చేయగలిగినంత చేస్తా అన్నారు. పశ్చిమాసియాలో సంక్షోభం తీవ్రరూపం నేపథ్యంలో ఉక్రెయిన్ అంశం వెనక్కి వెళ్ళిపోగా తాజాగా దాని గురించి ప్రస్తావించారు. హర్మూజ్ జలసంధి మీదుగా చమురు ఎక్కువగా వెళ్ళటం ప్రారంభమవుతుంది కాబట్టి రష్యా చమురుపై త్వరలో మరోసారి ఆంక్షలు విధించాల్సి రావచ్చని కూడా సంకేతాలు ఇచ్చారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఏం మారుతాయో తెలియదు. ఇప్పటి వరకు అక్కడ హర్మూజ్ జలసంధితో చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి రష్యాకి కొన్ని ఆంక్షలు సడలించి కొంత ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ రష్యా చమురు మీద మరి ఏం జరుగుతుందో. ఫ్రాన్స్లో మంగళవారం జీ7 కూటమి దేశాల సమావేశాల్లో పాల్గొన్నారు. విలేకరులతో కూడా మాట్లాడారు. ఇరాన్పై ఇక వెనుదిరిగి చూడాల్సిన పనే ఉండదని చెప్పారు. ఇక్కడ వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఇప్పుడు అమెరికా ఇలా చెప్తూ ఉంది. ఇరాన్ ముందు నుంచి చెప్తూనే ఉంది, యుద్ధం మీరు స్టార్ట్ చేస్తారు కాబట్టి మేమే క్లోజ్ చేస్తామని. అట్ ద సేమ్ టైం అమెరికా ఈరోజు ట్రంప్ ఈ మాట మాట్లాడితే రేపు ఇంకోటి చెప్తారు. వాళ్ళకి అసలు క్లారిటీ ఉండదు. వాళ్ళని నమ్మి మేము అలా చేస్తామని. ప్రస్తుతానికైతే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. 60 రోజుల్లో ఇతర అంశాల గురించి చర్చలు ఉంటాయని చెప్పారు. ఇక శుక్రవారం దీని మీద సంతకాలు కూడా ఉంటాయని చెప్పారు. అయితే ఇంకా ఇరాన్ నుంచి మాత్రం క్లారిటీగా దానికి ఓకే అన్నప్పటికీ మరి ఈ రూల్స్ అన్నిటికీ ఒప్పుకుంటుందా లేదా? ఎందుకంటే మెయిన్ హర్మూజ్ జలసంధే ఈ ఇరాన్ వార్లో కీలకం కాబట్టి అక్కడ ఆంక్షలు తొలగించాలని ట్రంప్ అంటున్నారు, అంటే అమెరికా. అట్ ద సేమ్ టైం ఇరాన్ నేను చెప్తోంది టోల్ ఫీజు వసూలు చేసే విధంగా ఇరాన్ అనుకుంటోంది. మరి ఈ విషయంలో క్లారిటీ వస్తుందా లేదా? ఇది కొంచెం కన్ఫ్యూజ్డ్గానే ఉంది. సో చూడాలి. ఇక్కడ ట్రంప్ చెప్తున్న మాట ఏంటంటే ఇరాన్ దగ్గర గత చరిత్ర యుద్ధం అయిపోయింది, నేను ఆపేస్తాను, ఇక ఉక్రెయిన్పై దృష్టి పెడతానని ప్రకటించారు. సరే, ఇక నిన్న జీ7 సదస్సులో పాల్గొన్నారు. ఎందుకంటే జీ7 సదస్సులో కూడా మెయిన్గా ఇదే హాట్. ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఇప్పుడు ఇదే కదా మనకి. ఇరాన్ వారు ఎంత క్రియేట్ చేస్తుందో, వార్ స్టార్ట్ అయిన సెకండ్ డే నుంచే ఏ రేంజ్లో మొత్తం ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిపోయిందో, అతలకుతలం అయిపోయిందో, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడే విధంగా అయిపోయిందో. కాబట్టి జీ7 సదస్సులో కూడా ఇదే కీలకమైపోయింది. దాదాపు నెలంతా వీళ్ళ నేతలంతా కూడా అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్కు అన్ని విధాలా సహకరించాలన్నారు. మొత్తానికి మోదీతో మాటామంతి. ఎందుకంటే నిన్న చూసాం, సదస్సుకు హాజరైన భారత ప్రధాని మోదీతో ట్రంప్ కరాచలనం చేసి భుజంపై తట్టారు. అధికారికంగా వారి మధ్య ఈరోజు చర్చలు ఉండబోతున్నాయి. కాకపోతే సదస్సుకు ముందు ఆత్మీయంగా పలకరించుకున్నారు. అలాగే నిన్న మ్యాక్రాన్ కూడా విందిచ్చారు. విందులో కూడా అందరూ పాల్గొన్నారు. మోదీ వస్తున్నప్పుడు ట్రంప్ మాట్లాడారు. గత 16 నెలలు వీరిద్దరూ ముఖాముఖి కలవటం ఇదే తొలిసారి. ఫోన్లో సంభాషించినారే కానీ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కలవటం ఇదే తొలిసారి. సో దాతా స్పీకర్త్ అనే పద్ధతి నుంచి సంఘీభావం, సమానత్వం, ప్రతిపాదన, భాగస్వామ్యం దిశగా ప్రపంచం కదలాలని కూడా పిలుపునిచ్చారు మోదీ. అంతర్జాతీయ భాగస్వామ్యంలో విశ్వసనీయతకు ప్రాధాన్యం పెరిగిందని కూడా తెలిపారు. సో అది జీ7 సదస్సుకు సంబంధించి. ఇది సింగపూర్లో అమరావతికి సంబంధించి. మరోవైపు దగ్గు సిరప్కు సంబంధించి కేంద్ర ఆదేశాల గురించి చూస్తాం. ఇక అమరావతి రైతులపై జులుం చేసిన అధికారి కీలక పోస్టింగ్. తిరుపతి నేరాల విభాగాధరపు ఎస్పీగా బాలచంద్రారెడ్డి అంటూ మరో ఐటెం ఇచ్చారు. వైసీపీ హయాంలో రామచంద్రాపురంలో డీఎస్పీగా బాధ్యతలు. రాజధాని రైతుల పాదయాత్ర ముందుకు సాగకుండా అడ్డుకున్నది ఆయనే అంటూ ఎవరైతే అప్పుడు పాదయాత్ర అడ్డుకున్న వ్యక్తికే ఈరోజు తిరుపతి నేరాల విభాగం అదనపు ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారని మరొక ఐటెం ఇచ్చారు. ఇక 25న తుంగభద్ర కొత్త గేట్ల ప్రారంభోత్సవం. కర్ణాటక, తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం అంటూ తుంగభద్ర కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి సంబంధించారు. ఇక హడావిడి పెళ్లి సందడి. 18 నుంచి జూలై 9 వరకు శుభముహూర్తాలు. ఆ తర్వాత ఆగస్టు 15 వరకు బంద్ ఉన్నాయి కాబట్టి జూలై 9 తర్వాత మళ్ళీ వర్జం మూడం వస్తుంది కాబట్టి 18-9 వరకునే ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నుంచి ఇంకా పెళ్లి సందడి స్టార్ట్ అయిపోయింది తెలుగు రాష్ట్రాల్లో. ఆ తర్వాత ఆగస్టు 15 వరకు కూడా బంద్ ఉన్నాయి కాబట్టి పెళ్లి గురించి మాట్లాడారు. ఆ న్యూస్ సంబంధించి కూడా చిన్న ఐటెంగా ఇచ్చారు. ఇక వీబీజీ రామ్జీ అనంతరించే మన దగ్గరే శ్రీకారం చుట్టనున్న కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గత 3 రోజులుగా ఎంత బిజీగా ఉన్నారో మనం చూస్తాం. మొదటి 2 రోజులు ఆ పార్టీ
సేన ప్రస్థానం పేరుతో అక్కడ అన్ని రాష్ట్రాల నుంచి కూడా కార్యకర్తలు రావడం చూస్తాం. వారితో సమావేశమయ్యారు. సమావేశం తర్వాత నిన్న వరుసగా మంత్రులందరితో కూడా భేటీ అయ్యారు కేంద్ర మంత్రులతో. శివరాజ్ సింగ్ చౌహాన్కు అరకు కాఫీ ఉత్పత్తులు అందిస్తున్న పవన్ కళ్యాణ్ అంటూ ఆ ఫోటోను ప్రధానంగా డిస్ప్లే చేశారు. మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా జూలై 1న ఈ వీబీజీ రామ్జీ పథకం ప్రారంభం కాబోతోంది. ధృవీకరించారు శివరాజ్ సింగ్ కూడా. ఢిల్లీలో 3 కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. గోదావరి ప్రక్షాళన, గ్రేట్ గ్రీన్వాల్ ఏర్పాటుకు సహకరించాలని కూడా వినతిపత్రం ఇచ్చారు. వీబీజీ రామ్జీ పథకాన్ని జూలై 1న అనంతపురం జిల్లాలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళవారం శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమైన పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి శాఖ అంశాలు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లి మద్దతు కోరారు. 2006లో కేంద్ర సర్కార్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనంతపురం జిల్లా నుంచి ప్రారంభించిందని, దాని స్థానంలో తెచ్చిన వీబీజీ రామ్జీ పథకాన్ని కూడా అక్కడి నుంచే శ్రీకారం చుట్టాలని కోరినట్టుగా పవన్ చెప్పారు. ఈ పథకం అమలు కోసం దేశంలో మిగతా రాష్ట్రాల కంటే ముందుగా ఏపీ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని కూడా చెప్పామన్నారు. సో తన ఆహ్వానాన్ని కేంద్ర మంత్రి అంగీకరించారని, జూలై 1న అనంతపురం జిల్లాకు వస్తారని చెప్పారని, అక్కడే ఈ వీబీజీ రామ్జీ పథకం కూడా స్టార్ట్ చేయబోతున్నామని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అత్యంత ప్రగతిశీల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, వారి అభివృద్ధి ప్రయాణం భేష్ అంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఏపీకి కితాబ్ ఇచ్చారు. సో ఆ న్యూస్ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక మరో న్యూస్ చూద్దాం. అమర్నాథ్ క్షమాపణ చెప్పాలి. సో ఆల్రెడీ చూసాం, గుడివాడ అమర్నాథ్ మేకప్ మంత్రి అంటూ అనిత గారిని ఉద్దేశించేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎంత దుమారం రేపుతున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా. దీనిపై మహిళా కమిషన్ కూడా స్పందించింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అమర్నాథ్ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ అల్టిమేటం ఇచ్చారు. చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్పారు. స్త్రీలంటే వైసీపీ నేతలకు గౌరవం లేదంటూ అటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సో ఆల్మోస్ట్ అందరూ కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యాఖ్యలు తీవ్రస్థాయి ఖండిస్తారు. అనిత కూడా రియాక్ట్ అయ్యారు. అయితే వేదిక ఇది కాదు, డెఫినెట్గా నేను దానికి కరెక్ట్ సమాధానం చెప్తాను. ఇలాంటివి చాలా ఎదుర్కొన్నాను నేను, ఇది నాకు కొత్త కాదు. అలాగే నేను ఎక్కడ తల వంచిన ఎవరికి భయపడను, నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. బట్ డెఫినెట్గా అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలకు మాత్రం కౌంటర్ ఇస్తారని చెప్పారు. మరి ఎలా ఇస్తారు, ఏమిస్తారో కూడా చూడాలి, ఎలాంటి యాక్షన్ ఉంటుందో కూడా చూడాలి. ఇక మహిళలకు కట్టుబట్టి విమర్శలు అంటూ ఈ న్యూస్ సంబంధించి ప్రధానంగా హైలైట్ చేశారు. అనితపై మాజీ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఖండిస్తున్నామని కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఆ పార్టీ వారు దిగజారిపోయారు. ఆ వ్యాఖ్యలు కేవలం హోంమంత్రి ఉద్దేశించినట్టుగా మాత్రమే కాదు, సగటు మహిళలందరినీ కించపరిచినట్టే ఉన్నాయని కూడా చెప్పారు. ప్రజా జీవితంలోని వారు మాట్లాడే మాటలను పౌర సమాజం గుర్తిస్తుందని మర్చిపోవద్దని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సో మొత్తానికి రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ ఒక విధానం నచ్చకపోతే రాజకీయ విమర్శలే ఉండాలి, కానీ ఇలా వ్యక్తిగత విమర్శలు మహిళలు కించపరిచే విధంగా దట్టు పబ్లిక్ స్పేస్లో ఉన్న వ్యక్తులు కొంచెం ఆచిచూతి మాట్లాడాలి. ఎవరైనా మహిళల పట్ల గౌరవంగా మాట్లాడాలి, అప్రమత్తంగా ఉండాలి. బట్ మన మాటలు అందరూ గుర్తిస్తారని తెలిసినప్పుడు కూడా ఇలా కించపరిచే విధంగా ఏదో పబ్లిసిటీ కోసం మాట్లాడేస్తామంటే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించారు. ఇక జూలై 3వ వారంలో తల్లికి వందనం. ఏపీలో కూటమి సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం ఇది, తల్లికి వందనం. దీనికి సంబంధించి గతంలో అమ్మఒడి అని ఉండేది. ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తించేది, తల్లుల ఖాతాల్లో నిధులు జమ అయ్యేవి. కానీ ఇప్పుడు ఎంతమంది పిల్లలున్నా అంతమందికి సంబంధించి నిధులు జమ అవుతున్న తల్లుల ఖాతాల్లో. సో జూలై 3వ వారంలో ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇక అందరూ కూడా తల్లికి వందనం ఎప్పుడు పడుతుందని వెయిట్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా అప్డేట్ ఇచ్చారు, నిన్న సమీక్షించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. జూలై 3వ వారంలో ఈ తల్లికి వందనం నిధులు వేస్తామని అధికారులు కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పటికి ఆధార్ వెరిఫికేషన్ అవుతోంది, తల్లి అవన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత పక్కాగా యాక్షన్ ప్లాన్ రూపొందించి అందరి ఖాతాలో పడేలా చేస్తామంటారు. ఎందుకంటే చాలా ఇష్యూస్ చూస్తాం, కొంతమంది మాకు పడట్లేదు, కేవలం కొంతమందికి మాత్రమే పడుతున్నాయి, లేదా 3 పిల్లలు ఉంటే ఒకరికే పడుతున్నాయి, ఇలా చాలా రకాలైన ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా క్లారిటీ ఇచ్చే విధంగా కూడా ప్రయత్నించారు. ఎందుకంటే జనరల్గా వాళ్ళలో చూస్తూ ఉంటాం, ఒకసారి అకౌంట్ తీసుకున్నాక వాళ్ళు దాంట్లో ట్రాన్సాక్షన్స్ అవుతేనే అది యాక్టివ్గా ఉంటుంది, లేదా డియాక్టివ్ అయిపోతుంది, లేదా ఆధార్ కేవైసీ లింకప్ అయి ఉండదు. సో ఈ నేపథ్యంలో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే బ్యాంక్ వెళ్ళి ఒకసారి వారిది అంతా కరెక్ట్గా ఉందా, కేవైసీ ఉందా, లేదా మరొకటి యాక్టివ్గానే ఉందా, ఇవన్నీ కూడా బ్యాంక్ అధికారులు ఒకసారి సరి చూసుకున్న తర్వాత కూడా ఆధార్ వెరిఫికేషన్ కూడా చేయించుకుంటే ఈజీగా వారి ఖాతాలో డబ్బులు పడతాయి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా కీలక ఆదేశాలు కూడా రీసెంట్గా ప్రభుత్వం ఇవ్వడం మనం చూస్తాం. ఇప్పుడు జూలై 3వ వారంలో ఈ తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాలో పడబోతున్నాయి. 1 నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు చదివే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలో సమీక్షించారు. సో దానికి సంబంధించి అధికారులు కూడా క్లారిటీ ఇచ్చారు. 10 ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకి నెల 29న షైనింగ్ స్టార్స్ కార్యక్రమం కూడా ఉండబోతుందని. ఇక జూలై 3వ వారంలో పేరెంట్స్ టీచర్ల సమావేశం కూడా పీటీఎం
కూటమి సర్కార్ వచ్చాక ఈ పీటీఎం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చూస్తున్నాం ఎప్పటికప్పుడు పీటీఎం చేయడం. ఇప్పుడు జూలై 3వ వారంలోనే ఈ నెల 29 సైనింగ్ స్టార్స్ కార్యక్రమం అయితే జూలై 3వ వారంలో తల్లిదండ్రుల టీచర్ల సమావేశం, మిగిలిన ఉపాధ్యాయులు సర్దుబాటు తదితర అంశాలపై అధికారులతో కూడా మొత్తం చర్చించారు. సో ఓవరాల్గా ఈ తల్లికి వందనంతో పాటుగా పిల్లలకి ఏం కావాలి, అక్కడ అన్ని వస్తువులు ఉన్నాయా లేదా, అక్కడ సరిపడా టీచర్స్ ఉన్నారా, బోధన పద్ధతులు ఎలా ఉన్నాయి, అలాగే తల్లిదండ్రుల్ని విద్యార్థుల్ని అటు టీచర్స్ని కలిపేలా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా ప్రతి ఒక్కరిని కూడా దీనిలో అనుసంధానం చేసే విధంగా చేస్తున్నారు. సో నిన్న లోకేష్కు బ్యాట్ని అందిస్తున్న రోడ్స్ అంటూ ఏపీలో క్రీడా మౌలిక వస్తువుల కల్పనపై చర్చించారు. లోకేష్తో దిగ్గజ క్రికెటర్ జాంటీ రోడ్స్ భేటీ అంటూ ఆయన బ్యాట్స్ను బహుకరిస్తున్న ఆ ఫోటోను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. సో ఓవరాల్గా ఈనాడు చూసుకుంటే కంప్లీట్గా ఈ తల్లికి వందనం పిల్లలకు సంబంధించి కావచ్చు, నిన్న ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులను కలవటం, రేపు వీబీజీ రామ్జీ పథకం అనంతపురం నుంచే కూడా జూలై 1న ప్రారంభం కాబోతుంది. ఆ విషయం కావచ్చు, అమర్నాథ్ వ్యాఖ్యలు కానీ, ముఖ్యంగా సింగపూర్ పర్యటన, చంద్రబాబు సింగపూర్ పర్యటన సంబంధించి కావచ్చు, అటు G7 సదస్సుకు ఈ ఐటమ్స్ ప్రధానంగా బ్యానర్ ఐటమ్స్గా చేశారు. ఇక సాక్షి చూద్దాం. సాక్షిలో చిన్న ఐటెంగా శివసేన యూబీటీలు విభేదాలంటూ టీఎంసీ మాదిరిగానే ఉద్ధవ్ సారథ్యంలో శివసేనలో కూడా వర్గ విభేదాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ రాశారు. ఇక దగ్గుమందు విక్రయాలకు బ్రేక్. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోతే దగ్గుమందు విక్రయించరాదని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చిందని ఐటెం చేశారు. ఇక మేము ఎన్నికల్లో పోటీ చెయ్యం, ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తమకు లేదని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. సో చూసాం, ఒక సోషల్ మీడియా వేదికగా పుట్టిన పార్టీ ఎంత ప్రభావం సృష్టిస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ అలా పోస్ట్ పెట్టారు అంటే ఆ పోస్ట్ ఏ స్థాయి వరలో ఏదో చూస్తాం, ప్రధాన పార్టీలు గుండెల్లో ఎంత వణుకు పుట్టించిందో కూడా చూస్తాం. అలాంటిది ఇప్పుడు ప్రత్యక్షంగా ఇక్కడ ధర్నాలకు పాల్పడ్డాం. ఢిల్లీకి వచ్చారు, ఢిల్లీలో వచ్చి జంతర్ మంతర్ వద్దే దీక్ష చేయడం, మొదటి దీక్షగా అక్కడ చేయటం, రావడంతో యువతనే టార్గెట్గా ఏదైతే నీట్కి సంబంధించి ఉందో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ, ఒకవేళ డిమాండ్ తీరకపోతే కనుక దేశవ్యాప్త నిరసన పిలుపునిస్తామని చెప్పారు. అలాగే దేశవ్యాప్త నిరసన పిలుపునిచ్చారు. హైదరాబాద్లో చేస్తారు, బెంగళూరులో చేస్తారు, జైపూర్లో చేస్తారు, జైపూర్లో రాజస్థాన్లో అభిజిత్ మీద దాడి చేయడం కూడా చూస్తాం. సో ఆయన క్లారిటీ అయితే ఇచ్చారు, ఎన్నికల్లో పోటీ చెయ్యం, ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. కేవలం ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తానికనే చెప్పారు. ఇక చట్టాన్ని అనుసరించండి అంటూ అహంకారాన్ని వదిలి చట్టానికి లోబడే ఆర్ఎస్ఎస్ని ఉద్దేశించి మంత్రి ప్రియాంక ఖర్గే వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇచ్చారు. ఇక మైక్రోసాఫ్ట్ దాటేసిన స్పేస్ ఎక్స్ $3 ట్రిలియన్ చెరువులో మార్కెట్ విలువ చిన్న విషయం కాదు. సో ఇది స్పేస్ ఎక్స్ మరి ముందు ముందు ఇంకెన్ని క్రియేట్ చేయబోతుందో. ప్రస్తుతం $3 ట్రిలియన్ చెరువులో మార్కెట్ విలువ అని చెప్పారు. ఇక ఫుట్బాల్ ప్రపంచ కప్లో ఒకరోజు 4 మ్యాచ్లు డ్రా అంటూ మరొక ఐటెంగా ఇచ్చారు. ఇక మెయిన్ ఐటెంగా ఏమి ఇచ్చారో చూద్దాం. ఆక్వాపై అల్టిమేటం. ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో ఆక్వా ఫీడ్ ధరలు పెరగడంతో ఆక్వా రైతులంతా నిరసన ధర్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మా మీద చాలా పెనుభారం పడుతోంది. రీసెంట్గా ఈ ట్రంప్ తీసుకున్న డెసిషన్స్తో చాలా వరకు నష్టాలు చూస్తాం. ఇప్పుడు మళ్ళీ ఆక్వా ఫీడ్ ధరలు కూడా పెంచడంతో మరింత పెనుభారం అయిపోతోంది అని కూడా ప్రధానంగా హైలైట్ చేస్తారు. ఇప్పుడు దానికి సంబంధించి నెలాఖరే గడువు, నెలాఖరులోపు కన్నా తగ్గించకపోతే జూలై 1 లేదా 2న రైతులతో కలిసి ఆందోళన చేపడతామంటూ చంద్రబాబు సర్కారుకు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ హెచ్చరించారు. 2014-19 చంద్రబాబు హయాంలో యూనిట్ విద్యుత్ ₹3.85 అయితే ఇక జోన్లు రైతులకు సబ్సిడీ కత్తిరింపులు కూడా బెదిరించారని చెప్పారు. వారం క్రితం ఇచ్చిన జీవో RT 169 క్లాజ్ నెంబర్ 4లో పవర్ ఫ్యాక్టర్ నిర్వహణపై కూడా రూల్, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కట్ చేసే కుట్రలు, వనామీ ఫీడ్పై కేజీకి ₹10 అయితే టైగర్పై కేజీకి ₹12 వడ్డన, మరిప్పుడు ఇది ఏ ట్యాక్స్, CBN ట్యాక్సా, లోకేష్ ట్యాక్సా అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా హైలైట్ చేశారు. ఒకవేళ కనుక మంత్ ఎండింగ్ లోపు దీని మీద ఎటువంటి డెసిషన్ తీసుకోకపోతే జూలై నెలలో 1 లేదా 2తో రైతులతో సమావేశమై చాలా భారీ ఎత్తున ఉద్యమం చేపడతాం, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా కూడా మేము ఆక్వా రైతులతో కలిసి పోరాడతామంటూ చెప్పారు. ఈ ఆక్వా ఫీడ్ ప్రాసెసింగ్లో సిండికేట్ మొత్తం కూడా ఒకే వర్గం, అదంతా కూడా బాబు దగ్గర వారు కాబట్టే ఇలా పెంచుకుంటూ పోతున్నారు. మా హయాంలో ఆక్వా రంగానికి పూర్తి అందించాం, రక్షణ కవచంలా అప్పుడు మేము వాళ్ళకు ఉన్నాం. యూనిట్ విద్యుత్ రూపనరకి ఇస్తే మేనిఫెస్టోలో పెట్టాం, అమలు చేస్తాం కూడా. 57 నెలల్లో ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీకే 3,306 కోట్లు ఇచ్చాం. ఆక్వా కోసం తీర ప్రాంతాల్లో 37 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఇచ్చామని, రొయ్యల ఉత్పత్తి ఎగుమతులు దేశంలోని ఏపీలో నెంబర్ 1గా ఇప్పుడు మేము ఉన్నప్పుడు నిలిపితే ఇప్పుడు ధరల పెంపుతో ఆక్వా రైతులను కుదేలు చేస్తారంటూ కూడా జగన్ మండిపడ్డారు. వారి సమస్యలు సావధానంగా విని భరోసా ఇచ్చారు జగన్. మరోవైపు ఒకవేళ ఇన్ కేసు నెలాఖరులోపు
డెడ్లైన్ నెలకు వరకు పెట్టే నెలాఖరు వరకు కనుక లేకపోతే ఖచ్చితంగా ఆక్వా రైతులతో కలిసి మేము ధర్నా చేస్తాం, పోరాటం చేస్తాం, భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నామంటూ చెప్పారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక నాతో పాటు కుటుంబ సభ్యులు ఓట్లు లేవు, తప్పుడు తడగా 2002 ఓటర్ జాబితా, న్యాయం కోసం కోర్టుకు వెళ్తాం. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి సంబంధించిన చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. ఇక్కడ సర ప్రక్రియతో మళ్ళీ ఇప్పటికే చాలా పెద్ద ఇష్యూగా మారుతుంది. చూస్తాం ప్రతి రాష్ట్రంలో కూడా. ప్రస్తుతం ఏపీలో సర ప్రక్రియ స్టార్ట్ అయింది. దానికి సంబంధించి వైసీపీ నేతలు ఓట్ల తొలగింపుకే భారీ కుట్రంటూ టీడీపీ బీఎల్ఏలకు చేతికి ఈసీఐ అధికారిక డేటా, బీఎల్ఓ యాప్తో టీడీపీ బీఎల్ఏలకు యాక్సెస్, విచారణ జరపాలని కలెక్టర్కు వైఎస్ఆర్సీపీ నేతలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా వినతి పత్రం అంటూ ఎక్కడికక్కడే జగన్ కూడా ఆల్రెడీ చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ ఓట్లు ఒకవేళ కలిసి తొలగిపోతే మళ్ళీ మనం దాన్ని చేర్పించాలంటే అది చాలా కష్టతరమయ్యే పని కాబట్టి 1-3 సార్లు చెక్ చేయాలి. చెక్ చేసుకుని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నేత జగన్ ఆదేశం ఇచ్చారు. ఈ 4 వారాలు అత్యంత కీలకం. నియోజకవర్గాల కోఆర్డినేటర్స్తో రోజు సమీక్షించాలని కూడా చెప్పారు. ఏదో రకంగా మన పార్టీ ఓట్లు తొలగించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తారు కాబట్టి అధికార దుర్వినియోగంతో ప్రతి బూత్కు 50 ఓట్లు తీసేది లక్ష్యం. డివిజనల్ కోఆర్డినేటర్ ప్రతి ఓటును కాపాడుకోవాలంటూ సర్క్ సంబంధించి మరి సర్క్ ముందు ముందు ఇంకా ఎంత ఇష్యూస్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక హలో మై ఫ్రెండ్ G7 సదస్సులో వేదిక వద్ద ట్రంప్ మోదీ ఆత్మీయ సంభాషణకు సంబంధించి 16 నెలల తర్వాత ఆయన ఫేస్ టు ఫేస్ కలుసుకున్నారు. సో దానికి సంబంధించి ప్రధానంగా ఈరోజున పూర్తిస్థాయి ద్వైపాక్షిక సమావేశం ఉంటుంది. ట్రంప్ మెట్లెక్కేందుకు సాయం చేస్తున్న మోదీ అంటూ సో ఆ ఫోటోని ప్రధానంగా హైలైట్ చేస్తారు. ఇక వరి సాగు పండుగ, వరి సాగుతో రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు, ఇప్పుడు తెల్లన్న ఎవరు తినడం లేదు, కేంద్రం కూడా ధాన్యం కొనే స్థితిలో లేదంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేసినట్టుగా రైతులు విస్మయానికి గురి చేస్తాయని కూడా మరో ఐటెంగా ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటుతో నాకు ప్రాణహాని ఉందంటూ మరొక ఐటెంగా ఇచ్చారు. అంటే మైనార్టీ హామీల మేరకు ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని అడిగిన దీనికి టీడీపీ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ కక్ష కట్టారు. తన అనుచరులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ టీడీపీ నేత మహబూబ్ బాషా వాపోయారు. మరి అది మరో ఐటెంకి ఇచ్చారు. ఇక రైతులకు విజయ్ కానుక అంటూ తమిళనాడు అన్నదాతలకు ఆ రాష్ట్ర సీఎం విజయ్ తీపి కబురు అందించారు. రాష్ట్రంలో సహకార బ్యాంకుల్లో 75,000 వరకు పంట రుణాలు తీసుకున్న చిన్న సన్నకారు ఇతర రైతులకు రుణ విముక్తి కల్పిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేస్తారు. సో విజయ్ మొత్తానికి రోజుకు ఒక డెసిషన్తో అక్కడ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా రైతులకు ₹1 సహాయం చేసినా ఎవరైనా అభినందించాల్సిందే. అలాంటిది రుణమాఫీకి కూడా ఆయన కీలక ఉత్తర్వులు ఇచ్చారు. సో చూడాలి. ఇక సాయి కృష్ణని లాకప్లోనే కొట్టి చంపారు అంటూ మరొక ఐటమ్. ఫోటోలు బయటపెట్టిన వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు 2 వీలర్పై శవాన్ని శ్మశాన వాటికి తీసుకెళ్లారు. అటు ఇటు కానిస్టేబుల్ మధ్యలో శవం. కోర్టు ముందు మాత్రం వెతుకుతున్నామంటూ అబద్ధాలు. రక్షపట్నం ఇళ్లలో భక్షణ చేసే కార్యక్రమం దారుణం. మృతుడి మేనమామ జనసేన పార్టీలో చురుకైన కార్యకర్త అంటూ అంబటి బయటపెట్టిన సాయికృష్ణ మృతదేహ ఫోటోను ప్రధానంగా ఇచ్చారు. ఇక అప్పులే అప్పులు, సర్కారు గొప్పలు. తాజాగా మంగళవారం బడ్జెట్ అప్పు 4,600 కోట్లు. దీంతో చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో 3,51,695 కోట్ల అప్పు అంటూ ప్రతి నెల అప్పులతో పాటుగా చేబదుళ్లు, ఓవర్ డ్రాఫ్టులకు పాలన, రాష్ట్రాన్ని కోలుకులేని అప్పుల ఊబిలోకి నెట్టేసిన సర్కార్, అప్పులు పెరుగుతున్నా కనిపించని ఆస్తుల కల్పన, మరోవైపు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు అంటూ మరొక ఐటెం బ్యానర్గా ఇచ్చారు. ఇక బీచ్లో మద్యం షాప్ ఏర్పాటు చేస్తే తప్పేంటి, అందరూ తాగుతున్నారు కదా అని భరత్ అన్నట్టుగా కూడా మరొక ఐటెం ఇచ్చారు. విశాఖ బీచ్లో బీచ్ షాక్స్ పేరిట మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే తప్పేంటి, రోజుల్లో తాగిన వారు ఎవరున్నారు, అందరూ తాగుతున్నారు కదా అని టీడీపీ విశాఖ ఎంపీ భరత్ అన్నట్టుగా మరొక ఐటెం ఇచ్చారు. ఇక పవన్ మీరా యువతకు ప్రతినిధి అంటూ మరొక వార్తను కూడా పవన్ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వేడుకల్లో తీవ్రంగా విమర్శిస్తున్న నెటిజన్స్ అంటూ మరొక ఐటెం కూడా బ్యానరింగ్ ఐటెం ఇచ్చారు. ఇక మోగుతున్న ఎల్లిన గంటికలు ప్రధానంగా ఆల్రెడీ ఋతుపవనాలు విస్తరించాయనుకున్నాం, మళ్ళీ చలిప్రీతంగా వడగాళ్ళు వేడిగాల్పులు కూడా వస్తుంది చూస్తున్నాం. చాలా ప్రాంతాలకు విస్తరించాయని చెప్తున్నారు. బట్ పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా కనిపిస్తున్నాయట. 29.32 సెంటీగ్రేడ్కి చేరిన సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత అంటూ కూడా చెప్పారు. భారత్లో బలహీనపడ్డ నైరుతి ఋతుపవనాలు, విత్తనాలు వేసే సమయంలో ముఖం చాటేసిన వర్షాలు ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని. మరి వాతావరణ పడ ఈ అసమతుల్యతో కావచ్చు, ఏది కావచ్చు, కానీ అసలు ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు ఎండ వస్తుందో కూడా తెలియని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాం. మొత్తానికి మన చేతులారా మనమే పాడు చేసుకుంటున్న పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి ఇవన్నీ. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ ఐటమ్స్ బ్యాన్ ఐటమ్కి ఇచ్చారో చూద్దాం. ఏపీకి రండి, 4 రోజులు బస్ చేయండి అంటూ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు సంబంధించి ప్రధాన ఐటమ్కి ఇచ్చారు. మా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పారిశ్రామిక విధానాలు పరిశీలించండి. సింగపూర్తో భారత్కు ప్రత్యేకించి ఏపీకి సత్సంబంధాలు ఉన్నాయని కూడా చంద్రబాబు చెప్పారు. 3 దశాబ్దాల క్రితం నుంచే ఆ దేశంతో కలిసి పనిచేస్తున్నామని, అమరావతిని, ఏపీని మీరు సెకండ్ సిటీగా చూడాలంటూ కూడా అక్కడ పిలుపునిచ్చారు. ప్రతి పారిశ్రామికవేత్త ఒక ప్రాజెక్టుతో రండి అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ప్రధాని మోదీ సమర్థ నాయకత్వంలో ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ వేగంగా ఎదుగుతోంది కాబట్టి త్వరలో భారత్ ఎకనామిక్ పవర్ హౌస్గా ఆంధ్రప్రదేశ్ కూడా మారబోతోంది. వికసిత్ భారత్ 2047 లాగే
స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్కు రూపకల్పన చేస్తామని, సుదీర్ఘ తీర ప్రాంతం, అరుదైన ఖనిజాలు, పర్యాటక ప్రాంతాలు ఏపీ సొంతం కాబట్టి అటు ఆక్వా, హార్టికల్చర్, వ్యవసాయం, సేవల రంగంలో ఏపీ కీలకమైన రాష్ట్రం, దేశంలోని రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వాలు కూడా ఉన్నాయంటూ చంద్రబాబు అక్కడ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానించారు. త్వరలో జరిగే సిఐ సదస్సుకు కూడా రావాలని, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక ప్రాజెక్ట్, ఒక పారిశ్రామికవేత్త ఆ కాన్సెప్ట్లో రండి, డెఫినెట్గా మీకు ఏపీ అన్ని విధాలా అనుకూలిస్తుంది. అక్కడ నీటికి, మౌలిక వస్తువులకు, భూమికి ఎక్కడ లోటు లేదు కాబట్టి మీకు అన్ని విధాలా సహకరిస్తాం అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఆ ఐటెం ప్రధానంగా బ్యాన్ ఐటెంకి ఇచ్చారు. ఇక మరొక ఐటెంగా కాపులను చేల్చండి, ఏ చిన్న సంఘటన అయినా సరే కులం కాడుతో రచ్చ చేయండి, కూటమిలో కాపులను దూరం చేయడమే లక్ష్యంగా పెట్టుకోండి, ఆ నేతలతో సమావేశం పెట్టండి, కులాల చిచ్చుకు జగన్ కుట్రలు, పేక్ ప్రచారం వీగిపడంతో వైసీపీ నేత కొత్త కులతంత్రం, అంబటి, గుడివాడ, కురసాల ఎమ్మెల్సీ తోటకు దిశానిర్దేశం, హోంమంత్రి అనిత విషయంలో ఏమీ కాదంటే అమర్నాథ్ కాండ అంటూ మరొక ఐటెంగా ఇచ్చారు. ఇక స్వచ్ఛ గోదావరి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న పుష్పగుచ్చం అందించిన ఫొటోస్ మెయిన్గా ప్రధానంగా హైలైట్ చేశారు. వాళ్ళిద్దరిని కూడా ఏపీకి రావాల్సిన నిధులకు సంబంధించి కావచ్చు, ప్రతిదీ కూడా పెండింగ్ నిధులు మంజూరు చేయాలని, అలాగే విబిజీ రామ్జీ పథకానికి కూడా త్వరలో ఇక్కడ అనంతపురంలో స్టార్ట్ కాబోతుంది, దానికి సంబంధించి కూడా ప్రధానంగా ఇచ్చారు. ఇక స్వచ్ఛ గోదావరి అంటూ ఐటెం ప్రధానంగా ఇచ్చారు. జనసేనలోకి స్వాగతం, ఏపీలో ప్రత్యేకంగా జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు, 14 మంది ఏర్పాటు చేసిన అధ్యత పవన్ అంటూ మరో ఐటెం ఇచ్చారు. రైట్, ఇక కార్యకర్తలపై అక్రమ కేసులు ఎత్తేస్తాం, 25 నుంచి ఇంటింటికి టీడీపీ, 40 రోజుల పాటు జనంలోకి, కోర్టు విజయాలపై భారీ ప్రచారం అంటూ, సర్ ప్రక్రియలో ప్రతి ఓటు కీలకమే, ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలంటూ, జూలై 3 వరకు తల్లికి వందనం ఈ ఐటెం ప్రధానంగా బ్యాన్ ఇచ్చారు. అటక మీద డబ్బు సంచులు, పరుపు కింద నోట్ల కట్టలు, అసలు ఈ తెలంగాణలో రోజుకొకళ్ళు ఆల్మోస్ట్ మరి ఇలా కంటిన్యూగా చేస్తుంటే ఎన్ని వందల కోట్లతో అవినీతి మింగలా దొరుకుతున్నాయో చూస్తున్నాం. టెలిగ్రామ్ బంద్ అంటూ మరో ఐటెంకి ఇచ్చారు. నీట్ నేపథ్యంలో 22 వరకు కూడా కేంద్రం బంద్ చేస్తుంది. ఆల్రెడీ చూస్తాం, నీట్ యూజీ పరీక్ష రీఎగ్జామినేషన్ పెడుతున్నారు 21న. సో కాబట్టి 22 వరకు కూడా ఈ అసత్య ప్రచారాలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి కాబట్టి వాటిని బంద్ చేసే విధంగా టెలిగ్రామ్ బంద్ చేస్తామని కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఇక హోంమంత్రి అనిత క్రైమ్ రేట్ 14.1% తగ్గిందంటూ నిన్న ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్కి సంబంధించి కూడా మరో వార్తగా బ్యాన్ రేటింగ్ ఇచ్చారు. ఇక సాయం కాదు భాగస్వామ్యం కావాలంటూ G7 సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధాని కీర్తో ప్రధాని మోదీ భేటీకి సంబంధించిన ఫోటో హైలైట్ చేశారు. ఫ్రాన్స్లో G7 సదస్సులో ప్రధాని మోదీ ఈరోజు ట్రంప్తో భేటీ కాబట్టి నిన్న ఆత్మీయ కరచలనం కూడా చేసుకోవడం చూస్తాం. ఇరాన్కి డబ్బులేమి ఇవ్వట్లేదు, శాంతి ఒప్పందంలో భాగంగా డబ్బులు ఇవ్వటం అబద్ధం, ఇజ్రాయెల్ తీరు నచ్చలేదు, అవసరానికి మించి లెబనాన్పై దాడి చేస్తుంది, నేను లేకపోతే అసలు ఇజ్రాయెలే ఉండేది కాదంటూ ఇక ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. ఒప్పందం నేపథ్యంలో మొత్తానికి క్రూడాయిల్ అయితే దిగింది. సో ఇదే కంటిన్యూ అవ్వాలని కూడా మనం అందరం కోరుకుందాం. ఎందుకంటే ఖచ్చితంగా ఈ వార్ ఎక్కడితోటి ముగియాలని ప్రపంచమంతా కోరుకుంటోంది. డెఫినెట్గా ఇది వెంటనే అమలులోకి రావాలని కూడా అనుకుందాం. ఇక భర్త టూర్కి వెళ్ళి విశాఖ టెక్కి అనుమానాస్పద మృతి అంటూ ఉత్తరాఖండ్లో హోటల్ రూమ్లో శరీరంపై బట్టలు కూడా లేని స్థితిలో, మూత్రం, రక్తపు మడుగులో మృతదేహం, రాత్రంతా మద్యం తాగిన భార్యాభర్తలు, ఉదయం లేచి చూసరికి వ్యక్తిజీవిగా భార్య అంటూ ఒక వార్త. ఎయిర్ ఫోర్స్ అధికారి భార్యపై అత్యాచారం, కూల్ డ్రింక్లో మత్తు పదార్థం కలిపి దారును, ఫోటోలు వీడియోలు తేడాదిగా బ్లాక్మెయిల్, బలవంతంగా డబ్బు వసూలు, మత మార్పిడి కూడా, నాగపూర్లో దారుని ఇద్దరు అరెస్ట్, పరారీలో మరో నిందితుడు అంటూ ఇవి ఎక్కువైపోతున్నాయి. ఇక అమెరికాలో తెలుగు టెక్కి దుర్మరణం, విమాన ప్రమాదంలో కర్నూలు వద్ద సజీవ దహనం, స్కై డ్రైవింగ్ చేసేందుకు వెళుతున్న కూలిన ప్రమాణం అంటూ మరొక విషాదకర ఘటనకు సంబంధించి చూస్తాం. సో ఇవి ప్రధానంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించి ఆంధ్రజ్యోతి బ్యాండ్ ఐటమ్స్కి ఇచ్చిన ఐటమ్స్ చూస్తాం. ఇక V6 ప్రభాత వెలుగు సంబంధించిన ఐటమ్స్ చూద్దాం. మేమేం వెచ్చమడగట్లే, ఇప్పుడు ఆల్రెడీ మెట్రోకి సంబంధించి ఏ స్థాయిలో ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు యుద్ధం నడుస్తుందో చూస్తున్నాం. దానికి సంబంధించిన ఐటమ్ ప్రధానంగా బ్యాండ్ ఐటమ్కి ఇచ్చారు. మెట్రోకి పంచరేడిన లోనే ఇమ్మంటున్నాం, కేంద్ర మంత్రి అశ్విని భేటీకి రెడీ, కిషన్ రెడ్డి టైం ఇప్పించాలి, 50:50 నిష్పత్తిలో మెట్రోను కేంద్రం చేపట్టాలి, సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు, కేంద్రం ముందుకు రాకపోతే సొంత నిధులతో కూడా చేపడతామని వెల్లడించారు. మొత్తానికి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 అయితే చాలా పెద్ద ఇష్యూ కింద మారే అవకాశం ఉంది. అటు మీ వల్లే బెట్టలోనే ఆగిందంటూ కిషన్ రెడ్డి, మేమేం బెచ్చబడగట్లేదు, లోనే మంజూరీ లోన్ ఇవ్వండి, లేకపోతే మేము సొంత నిధులతో రెడీ అవుతాం, కావాలంటే మీరు అపాయింట్మెంట్ రెడీ చేయండి అంటూ కూడా ఇద్దరి మధ్య సవాలు ప్రస్తుతాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఐటెం ప్రధానంగా ఇచ్చారు. ఆదాయం నుంచి ముందుగా లోన్ కట్టాలనే కండిషన్కి సీఎం ఒప్పుకోలేదంటూ కిషన్ రెడ్డి, ఇటు కేంద్రం ముందుకు రాకపోతే సొంత నిధులు చేపడతామని రేవంత్ రెడ్డి. సో మొత్తానికి ఈ ఐటెం ప్రధానంగా ఇస్తే అటు G7కి సంబంధించి కూడా ప్రధానంగా G7 సదస్సుకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ మోదీ కలుసుకున్నారు.
ఆ సమ్మిట్ ఇద్దరు నాయకులు షేక్ హ్యాండ్ ఇచ్చిన పలకరించుకున్నారు. ఈరోజు ఇద్దరు కూడా ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనబోతున్నారు. అమెరికా వాణిజ్య ఒప్పందం, రక్షణ రంగ సహకారం, ఇంధన భద్రత, ఆధునిక సాంకేతికత, వీసా విధానాలు లాంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఇరాన్ వారికి సంబంధించి కూడా మాట్లాడుకోవడం కూడా చూస్తాం. ఇక నేడు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం. చాలా నాకు మానసపుత్రిక అంటూ రేవంత్ రెడ్డి చెప్పిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఈరోజు ప్రారంభించబోతున్నారు. మరి కాసేపట్లో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని నిర్మించారు. స్కూల్ పైలాన్ ఆవిష్కరించిన తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్స్, సైన్స్ ల్యాబ్ అన్నీ కూడా ప్రధానంగా చేయబోతున్నారు. సో ఆ వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక విత్తనాల నుంచి కొనుగోలు దాకా పక్క యాక్షన్ ప్లాన్ అంటూ మరో న్యూస్ను కూడా హైలైట్ చేస్తారు. హమాలీలకు సంక్షేమ బోర్డు అంటూ మరో వార్తను ఇచ్చారు. ఇక ల్యాండ్ సర్వేలు అవినీతి తిమింగలం అంటూ చెప్పాం మనం. 100 కోట్లు పైగా దొరికాయి, 180 కోట్లు ఇంకా దొరుకుతూనే ఉన్నాయి. కట్టలుగా మొత్తానికి కట్టలు డబ్బులు, కేజీలు బంగారం ఇలా దొరుకుతూనే ఉన్నాయి. ఇక డాక్టర్ చీటి ఉంటేనే దగ్గుటానికి అంటూ మరో వార్తను కూడా హైలైట్ చేస్తారు. కృష్ణా గోదావరి నీళ్లు డేంజర్, నీళ్లలో స్థాయికి మించి ప్రమాదకర కోలిఫామ్ బ్యాక్టీరియా ఉందంటూ సిడబ్ల్యూసీ ఇచ్చిన రిపోర్ట్ ప్రధానంగా ఇచ్చారు. ఇక మాన్సూన్ మాయం, దేశ భూభాగంపై జాడలేకుండా ఋతుపవనాలు వచ్చినట్టే వచ్చాయి. మళ్ళీ ముఖ్యంగా ఏపీ తెలంగాణలోతో పాటే కొన్ని రాష్ట్రాలకి ఎఫెక్ట్ ఎక్కువ పడుతుందని కూడా చెప్తున్నారు. సో ప్రధానంగా చూస్తే ఇవి ఈరోజు అటు ఏపీకి సంబంధించి సింగపూర్ చంద్రబాబు టూర్కి సంబంధించి, అలాగే ఢిల్లీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్కి సంబంధించి ప్రధాన వార్తలుగా హైలైట్ చేశారు. G7 సదస్సుకు సంబంధించి ఇంటర్నేషనల్ ఐటమ్ బ్యానర్ గైడ్ చేస్తే ఇటు తెలంగాణలో ఈ మెట్రో విస్తరణకు సంబంధించి ఇటు సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య జరిగిన మాటల యుద్ధానికి సంబంధించి ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది ఇవాల్టి న్యూస్ పేపర్ వాచ్. నమస్తే.